పచ్చకాంబంలోనికి అన్నీ కూడా పచ్చగా కనిపిస్తాయి. కానీ ప్రశాంత్ రెడ్డి గారు మీకు రద్దేం అవసరం లేదు. ప్రభుత్వం చేంజ్ అయింది. నిజమైన అర్హులకే ఖచ్చితంగా 100% పాలు. నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. అందరు ఎంపీటీఓతో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మీరున్నప్పుడు ఏ విధంగా అయితే దౌర్జన్యం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి నమ్ముకున్నారు, ఇప్పుడు ఆ విధంగా జరగదు. నిజమైన హక్కులకి ఇల్లు ఇస్తారని చెప్పి ప్రభుత్వం కలెక్టర్ గారు ప్రకటించారు. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు వారితో మాట్లాడుతున్నారు. ఎవరి ఇళ్ళ ఉంచో కూడా మీరు రాయడం లేదు. ప్రభుత్వం మండల యంత్రాంగము, డివిజన్ యంత్రాంగము, జిల్లా యంత్రాంగము, రాష్ట్ర యంత్రాంగం, గవర్నమెంట్ మిషనరంతా కూడా నిజమైన అర్హులను జల్లెడ పట్టిన తర్వాతనే నిజమైన అర్హులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. మీరు అనుకున్నట్టు 50,000 లక్ష రూపాయలు తీసుకుంటున్నారు. మీరు ఒక్కటి నిరూపించిన దానికి మీరు ఏం చెప్తారు చేద్దాం. కానీ కోడిగుడ్డు మీద మీకే ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదనేది